ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మేరే సాయి 941 ఎపిసోడ్ తెలుగులో తెలుసుకుందాము. భగవతురావు బాధగా ఏడుస్తూ, సాయి, నా వలన ఎంత పెద్ద పొరపాటు జరిగిపోయిందో నాకు తెలిసి వచ్చింది. ఇప్పుడు నేను చేయదగింది ఏమీ లేదు, నేను క్షమాపణ అడగడం తప్ప అనగా వెంటనే సాయి, చూడు భగవతురావు, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అదిగో అక్కడ ఉన్న భోజనాన్ని చేతిలోనికి తీసుకో, దాన్ని తెరువు అని అంటారు. వెంటనే అతను పిండం పెట్టడానికి కావాల్సిన అన్నీ అందులో సంసిద్ధంగా ఏర్పాటుగా ఉంటాయి. వెంటనే భగవతురావు, సాయి, ఇదేమిటి, అన్నీ మా నాన్నగారికి ఇష్టమైన వంటకాలే ఇందులో ఉన్నాయి అంటే దీన్ని బట్టి మీరు ముందుగానే నేను ఇక్కడికి వస్తాను అని గ్రహించి నేను పెట్టాలనుకున్న వాటిని మీరు సిద్ధంగా ఉంచారన్నమాట అంటూ అలా సాయికి ధన్యవాదాలు చెబుతారు. ఇంతలో సాయి అలా శూన్యంలోనికి చూస్తూ ఉండగా కొంత సమయానికి ఒక కాకి అలా ఎగురుతూ అలా అక్కడికి చేరుకుంటుంది. వెంటనే భగవతురావు దాని ముందు ఆ యొక్క భోజనాన్ని ఉంచుతారు. అది ఎంతో సంతోషంగా దాన్ని తినడం ఆరంభిస్తుంది. ఇంతలో సాయి, చూడు, ఇప్పుడు ఈ యొక్క పక్షి నీవు పెట్టే ఈ భోజనాన్ని స్వీకరిస్తుంది. ఇక మీ నాన్నగారి ఆత్మ శాంతిస్తుంది. ఇక నీవు ముందు ముందు కొనసాగించాల్సిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో నీవు మీ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం వాటిని కొనసాగించు, ఇచ్చిన మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చెయ్యి అని అంటారు. వెంటనే అతను, హా సాయి, నేను మీకు మాట ఇస్తున్నాను, నేను ఖచ్చితంగా మా నాన్నగారికి ఆ రోజున ఏదైతే మాట ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను అని చెప్పి అలా కాకి భోజనం తింటూ ఉండగా చాలా సంతృప్తి పొంది, నాకు ఇప్పుడు నిజంగా చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. మా నాన్నగారు ఇలా స్వయంగా వచ్చి ఈ యొక్క పక్షి రూపంలో భోజనం చేస్తున్నారు, అలాగే నా యొక్క తప్పుని క్షమించారని నాకు అనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు సాయి, మీ ఆశీర్వాదంతో మాకు మేలు జరిగింది. ఇప్పుడు మా నాన్నగారికి తప్పకుండా స్వర్గం ప్రాప్తిస్తుంది, అతను సంతృప్తిగా ఉంటారని నాకు అనిపిస్తుంది అని అలా సాయికి కళ్ళు మూసుకొని నమస్కరించుకొని అలా కళ్ళు తెరిచేలోగా తన తండ్రి స్వయంగా తనని ఆశీర్వదించడానికి సాయి రూపంలో కనిపిస్తారు. అతను అది కళ లేక నిజమా భ్రమ అని అలా నిర్ఘాంతపోయి మరలా చూడబోయేసరికి సాయి యథావిధిగా కనిపిస్తారు. వెంటనే సాయి, నాకు తెలిసి వచ్చింది అని చెప్పి అలా ధన్యవాదాలు సాయి, ధన్యవాదాలు అని అంటారు. ఇంతలో సాయి, భగవతురావు, ఇక బయలుదేరు, మీ నాన్నగారి ఆశయాన్ని నీవు తీర్చిదిద్దే ప్రయత్నంలో నిమగ్నమవు. రాముడు తప్పకుండా నీకు అన్ని విధాలుగా భోగభాగ్యాల్ని సకల అష్టైశ్వర్యాల్ని ప్రసాదిస్తాడు. మీ నాన్నగారు ఏదైతే ఆశయం పెట్టుకున్నారో దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేయి అని అంటారు. అలాగే సాయి అని అంటారు అతను. మరుసటి రోజు సాయి ద్వారకామాయి వద్ద వేడి నీటిని కాస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కాకాసాహెబ్, నానాసాహెబ్ ఇద్దరు చేరుకొని సాయికి నమస్కరించగా సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే నానాసాహెబ్, సాయి, నేను అహ్మద్ నగర్ బయలుదేరబోతున్నాను, వెళ్లే ముందు మీ ఆశీస్సులు తీసుకుందామని ఇలా వచ్చాను. మీరేమిటి ఇలా మరలా వేడి నీటిని సిద్ధం చేసుకొని అలా చెంబులో తీసుకొని వెళ్ళబోతున్నారు? సాయి, అతను ఉన్నారు చూసారా, మీరు నిన్న సహాయం చేస్తున్న పిల్లాయ్, అతను ఇప్పుడు వేడి నీరు తీసుకోవడానికి ఏమాత్రం ఇష్టపడకుండా మిమ్మల్ని అవమానిస్తున్నాడు కదా, మరలా మీరు అతనికి ఎందుకు సహాయం చేయాలనుకుంటున్నారు అనగా వెంటనే సాయి, చూడు, ఒకరు మనల్ని అవమానిస్తున్నారని మన కర్తవ్యాన్ని, మన బాధ్యతని మనం నిర్లక్ష్యం చేయకూడదు. రామచంద్ర ప్రభువు నాకు ఈ యొక్క పని అప్పగించారు కాబట్టి దాన్ని నేను సక్రమంగా నిర్వహించడం నా బాధ్యతగా నేను తీసుకుంటున్నాను అనగా వెంటనే నానాసాహెబ్, క్షమించండి సాయి, మీ గురించి తెలిసిన తర్వాత కూడా నేను ఇలా చెప్పడం పొరపాటే. నిజానికి మీరు మీ గురించి ఎవరైనా తప్పుగా అభిప్రాయపడినప్పటికీ కూడాను వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు అని చెప్పి సాయి, ఇక నేను బయలుదేరుతాను అని అలా నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో కాకాసాహెబ్, సాయి, నేను మిమ్మల్ని ఒక సహాయం అడిగాను కదా, అది గుర్తుందా అనగా సాయి, హా
నాకు గుర్తు ఉంది, నాతో పాటు రండి, మీ పని పూర్తయిపోతుంది అని చెప్పి అలా సాయి ద్వారకామాయి నుండి బయలుదేరుతూ దీని ద్వారా మరికొంతమందికి ఉపాధి కూడా లభిస్తుంది, వారికి మీరు కూడా ఒక రకంగా సహాయం చేసిన వారు అవుతారులేండి, రండి అంటూ అలా రిహానా వారి ఇంటి వద్దకు చేరుకొని భిక్షాం దేహి అనగా ఆమె సాయికి నమస్కరించి అలా భిక్షని ఇవ్వబోతుంది. సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదిస్తారు. వెంటనే కాకా సాహెబ్ని కూడా పలకరిస్తుంది. ఆ తర్వాత సాయి, చూడు ఇప్పుడు రిహానా, నేను నీకు ఒక ముఖ్యమైన పని గురించి చెప్పబోతున్నాను. ఇది ఏమిటి అంటే, కాకా సాహెబ్కి ఇప్పుడు మీ అవసరం ఉంది, మీరు వీలైతే సహాయం చేయండి అనగా వెంటనే ఆమె, చెప్పండి కాకా సాహెబ్జీ, నేను ఏ విధంగా మీకు సహాయం చేయగలను అని అడుగుతుంది. వెంటనే అతను, అది నేను ముంబైలో ఉంటున్నాను కదా, అక్కడ ఉన్న కొంతమంది అనాథ పిల్లలకి నేను కంబళ్ళు పంచిపెట్టాలనుకుంటున్నాను, అలాగే ఈ షిరిడి గ్రామంలో కూడా ఇంటి నిర్మాణం చేపట్టాను కదా, ఇక్కడికి కూడా నాకు కొన్ని కంబళ్ళు కావాలి, ఎందుకంటే సాయిని కలవడానికి వచ్చే అతిథులకి నేను ఆ రోజున ఉన్నపలంగా ఏర్పాటు చేయలేను కాబట్టి అక్కడికి ఇక్కడికి కలిపి నేను కంబళ్ళని ముందుగానే కొనుగోలు చేయాలనుకుంటున్నాను. మీరు వీలైనంత త్వరగా మొత్తం 25-10 కలిపి మీరు మొత్తం 35 కంబళ్ళని నాకు 2 రోజుల్లో అందజేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సాయి చెప్పారు, మీరు చక్కగా నేసి ఇస్తారని, ఇవ్వగలుగుతారా అనగా వెంటనే ఆమె, నేను తప్పకుండా నేసి ఇస్తాను, కానీ కేవలం 2 రోజుల్లో అంటే అది చాలా కఠినమవుతుంది. 2 రోజుల్లో ఇన్ని కంబళ్ళు నేను ఒంటరిగా నేయలేను, ఎందుకంటే నా భర్త కూడా ఒక ముఖ్యమైన పని మీద అతను పూణే వెళ్ళారు, అతను తిరిగి రావడానికి మరో 3 రోజుల సమయం పడుతుంది. ఈలోగా నేను 35 కంబళ్ళు నేయడము అలాగే వాటిని మీకు అందివ్వడం అంటే తప్పకుండా అది నాకు పెద్ద సవాల్తో సమానం అనగా వెంటనే సాయి, చూడు రిహానా, నీకు ఒక చక్కని అవకాశం వచ్చింది, ఈ అవకాశం ద్వారా నీకు తప్పకుండా డబ్బు లభిస్తుంది, అలాగే నీ శ్రమకి తగిన ప్రతిఫలం కూడా ఉంటుంది, ఒకసారి ఆలోచించు అని అంటారు. వెంటనే రిహానా, సాయి అది నిజమే అయి ఉండొచ్చు, కానీ నేను నేస్తాను అని ఒప్పందం కుదుర్చుకొని ఆ తర్వాత నేను సమయానికి ఇవ్వలేకపోయినట్టయితే ఇబ్బంది అవుతుంది కదా, చలికాలం చాలా దూరం ఉందని చెప్పి నేను కనీసం ఏ ఒక్కరిని కూడా పని వాళ్ళని పెట్టుకోనే లేదు, మరి నేను ఒంటరిగా ఇలా అన్ని కంబళ్ళని నేసి సరైన సమయానికి ఇవ్వాలి అంటే అది నాకు చాలా పెద్ద సవాల్తో పని. ఇప్పటికే ఎవరైనా మనుషుల్ని ఇప్పుడు పనిలోకి రమ్మని అడుగుదామన్నా కూడా వారంతా నేను అడగలేదు కాబట్టి వేరు వేరు పనుల్లో ఇప్పటికే కుదురుకొని ఉన్నారు, ఇంత తక్కువ సమయంలో నేను అందించడం అనేది ఎలా సంభవం అవుతుంది అనగా వెంటనే సాయి, చూడు రిహానా, నీవు ఆందోళన పడవలసిన అవసరం లేదు, తప్పకుండా నీకు పనితో పాటు ప్రతిఫలం లభిస్తుంది, నీకు ఈ యొక్క పనికి సహకరించేవారు కూడా లభిస్తారు, నీవు ఈ పనిని ఒప్పంద రూపంలో ఒప్పుకో, నీకు తప్పకుండా మేలు జరుగుతుంది అని అంటారు. వెంటనే రిహానా, సాయి మీరు చెప్పారు అంటే తప్పకుండా నా పని పూర్తవుతుంది, కాబట్టి నేను ఈ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాను అని అంటారు. ఇంతలో కాకా సాహెబ్, ఇదిగో నేను నీకు బయానా రూపంలో కొంత డబ్బు ఇస్తున్నాను, నీవు కావాల్సిన ఏర్పాట్లు చూసుకొని వీలైనంత త్వరగా కంబళ్ళని నాకు అందిస్తే సరిపోతుంది అని చెప్పి సాయి, ఇక నేను కూడా బయలుదేరుతాను అని అంటారు. ఇంతలో రిహానా, సాయి నాకు ఒక విషయం చెప్పండి, ఇంత తక్కువ సమయంలో నాకు ఇప్పుడు కంబళ్ళు నేయడానికి ఎలా పనివారు దొరుకుతారు, ఎవరు నాకు సహాయం చేసేవారు అనగా సాయి, శ్రద్ధ, సబూరి, తప్పకుండా పని పూర్తవుతుంది, నీవు ఆశగా ఎదురు చూడు అని అంటారు. వెంటనే రిహానా, అంటే సాయి నాకు సహాయం చేస్తారు, నేను కూడా ప్రయత్నం మొదలు పెడతాను అని మనసులో అనుకుంటుంది. రేపు ఆంగ్లేజీ వైద్యశాలలో పిల్లాయ్ తన కుమారుడికి ఎటువంటి మందు దేనికి ఉపయోగిస్తారు అని చెప్పి నేర్పిస్తూ వాటన్నిటినీ చూపిస్తూ ఉంటారు. ఇంతలో ఆ పిల్లవాడు అలా వాటన్నిటికీ చక్కగా సీసాల్లో మందుని నింపుతూ వాటికి పేర్లు రాసే పనిలో నిమగ్నం అవుతాడు. ఇంతలో తండ్రి, చూడు నీవు నీ ముఖంలో నవ్వు లేకుండా ఉన్నారని నిర్ణయించుకున్నావా ఏమిటి, నేనేమైనా ఇప్పుడు నిన్ను బాధ పెట్టానా, కనీసం నీవు నవ్వను కూడా నవ్వకుండా అలా పని చేస్తూనే ఉన్నావు, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఏది చేసినా కూడా నీ మంచి కోసమే చేస్తాను అని నీవు తెలుసుకోవాలి, ఇలా
ఒకరి గురించి ఏదో అభిప్రాయపడుతూ నీవు సమయాన్ని వృధా చేసుకుంటూ నీవు ఆ సంగీతానికి సమయం వృధా చేస్తున్నావు కాబట్టి నేను నిన్ను కోప్పడేది. కాబట్టి మనం చక్కగా ఈ వైద్యాన్ని నేర్చుకున్నావంటే నీవు కూడా భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదుగుతావు, నాలాగా ఉన్నతంగా ఉంటావు, నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం అంతకంటే ఉండదు. అందుకే నేను నీకు ఇంత చక్కగా దగ్గరుంచుకొని మరి ఈ వైద్యాన్ని నేర్పించే పనిలో నిమగ్నమయ్యాను, అర్థమైందా అని అంటారు. వెంటనే పిల్లవాడు, నాన్నగారు మీరు నా యొక్క ప్రొఫెషన్కి మీరు మర్యాదిస్తే మీరు కొంచెం దానికి కూడా మీరు అప్పుడప్పుడు ప్రోత్సాహం ఇస్తేనే నాకు సంతోషంగా ఉంటుందనేది తెలుసుకోవాల్సి ఉంటుంది కదా అని అలా వారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో సాయి అక్కడికి చేరుకొని, నేను నీ కోసం గోరువెచ్చని నీరు తీసుకువచ్చాను అని అంటారు. వెంటనే ఆ పిల్ల చాలా ఆవేశంగా, నేను నిన్ననే చెప్పాను కదా నాకు ఎవరి సహాయం అవసరం లేదు, అసలు మీ సహాయం అంతకంటే అవసరం లేదు అని, మరి అయినప్పటికీ కూడా మీరు నా వైద్యశాల వద్దకి ఇలా నీరు తీసుకొని ఎందుకు వచ్చారు? నేను బాగా చదువుకొని గొప్ప స్థాయిలో ఉన్న వైద్యుణ్ణి, అటువంటి నాకు మీరు ఏది మంచిది ఏది చెడ్డది అని చెప్పాలనుకుంటున్నారా? మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నేను బాగా చదువుకొని ఏ రోగానికి ఏ వైద్యం చేయాలి, అలాగే ఏ మందు వాడాలి అని చెప్పే స్థాయిలో ఉన్నాను. మీరు సాధారణంగా ప్రతిదానికి ఏదో ఒక ఊది ఇచ్చి మామూలు వైద్యం చేసేవారు. అటువంటి మీరు చెప్తే నేను ఇప్పుడు ఈ యొక్క గోరువెచ్చని నీటిని సేవించాలా అని అంటారు. వెంటనే సాయి, నేను మీలాగా అన్ని పుస్తకాలని చదవలేదు, కేవలం నాకు తెలిసిన కొద్దిపాటి వైద్యాన్ని నేను చేస్తున్నాను. ఈ యొక్క గోరువెచ్చని నీరు మీ ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అని అంటారు. వెంటనే అతను, ఏది మంచిది ఏది చెడ్డది అని మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదని ఇప్పటికే నేను చెప్పాను కదా, మీరు నాకు చెప్పే అంతటి వాళ్ళని అభిప్రాయపడుతున్నారు. చూడండి ఎటువంటి వైద్యానికి సంబంధించిన మందులన్నీ ఎన్ని రకాలు నా దగ్గర ఉన్నాయో, నేను వాటన్నిటినీ సక్రమంగా ఉపయోగించగలను. అలాగే శరీరంలో ఏ అవయవానికి ఏ వ్యాధి వచ్చినా కూడా దానికి సంబంధించిన అన్ని ఔషధాలని నేను ఇవ్వగలిగిన స్థాయిలో ఉన్నాను, నాకు అన్ని విషయాలు తెలుసు అని అంటారు. వెంటనే సాయి, చూడండి నాకు తెలిసింది ఒకటే, దాన్నే నేను అందరికీ తెలియపరుస్తూ ఉంటాను. ఇది మాత్రం మీ ఆరోగ్యానికి శ్రేయస్కరం అని నేను చెప్పదలిచాను. ఇదిగోండి రామచంద్ర ప్రభువు ఆదేశానుసారం నేను మీకు సహాయం చేయదలిసి వచ్చాను అని చెప్పి అలా సాయి అతనికి వేడినీటి చెంబుని ఎదురుగా ఉంచుతారు. ఇంతలో అతను వినడానికి ఇష్టపడకుండా, మీరు నాకు ఇలా లెక్చర్లు ఇవ్వడం ఆపండి అని కోపంతో అంటారు. ఆ తర్వాత సాయి ఎదురుగా ఉంచిన ఆ నీటిని కోపంగా చూస్తూ ఉంటారు. వైపు జిప్రీ లిఖిత నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో లిఖిత, అమ్మ నిన్న మిగిలిపోయిన భోజనాన్ని నీవు నాకు పెట్టావు, నిన్నటి నుంచి నీవు ఏమీ తినకుండా ఆకలితో ఉన్నావు, నీవు కనీసం పచ్చి మంచినీరు కూడా ముట్టడం లేదు, ఇలా ఉన్నట్టయితే నీవు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉంది అనగా వెంటనే జిప్రీ, చూడు నీవు నా కూతురువి, నీవు తింటే నేను తిన్నట్టే, కాబట్టి పిల్లలు సంతోషంగా ఉండాలి అంటే తల్లి కూడా కావాల్సినవి అందజేయాల్సి ఉంటుంది. నీవు సంతోషంగా ఉన్నావు కాబట్టి నాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, నీవు అధైర్యపడవద్దు అని మాట్లాడుకుంటూ అలా వెళ్తూ, అదే తల్లి బిడ్డ యొక్క అనుబంధం అని ఆమె మాట్లాడుతూ ఉండగా ఆమెకి ఏదో కళ్ళు తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. వెంటనే పిల్ల లిఖిత, ఏమైందమ్మా అని కంగారు పడుతూ ఉండగా ఇంతలో ఆమె, చూడు నాకేమీ కాలేదు, నీవు కంగారు పడవలసిన అవసరం లేదు అని అంటుంది. వెంటనే లిఖిత, అవును అసలు నీవు ఇప్పుడు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అమ్మా అని అడుగుతుంది. వెంటనే జిప్రీ, చూడు లిఖిత, నేను చిన్నతనంలో ఏదైతే పని చేసేదాన్నో ఆ పనిని ఇప్పుడు మరలా మొదలు పెట్టాలనుకుంటున్నాను. నేను ఆ పనిని మొదలు పెట్టాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం పేడని సేకరించాల్సి ఉంటుంది. చిన్నతనంలో నేను ఆవు పిడకలు అమ్మేదాన్ని ఈ గ్రామం అంతా తిరిగి అనగా వెంటనే ఆ అమ్మాయి, మరి నీవు ఇప్పుడు తయారు చేయాలంటే నీకు కావాల్సినవి అన్నీ ఎలా లభిస్తాయి అని అడగ్గా, ఈ గ్రామంలో 2 ఆవులకు సంబంధించిన సంతలు ఉన్నాయి, వాటి దగ్గరికి వెళ్ళి నేను వారితో మాట్లాడి
నేను ఆ పేడనంతా సేకరించి మరలా పిడకలు తయారు చేసి వాటిని అమ్మడం మొదలు పెడతాను. ఇక్కడి దగ్గరలోనే శ్యామారావు గారి ఇల్లు ఉంది, వారి దగ్గరికి వెళ్ళాను అంటే మన పని పూర్తవుతుంది, పద వెళ్దాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నెమ్మదిగా నడుచుకొని వెళ్తారు. ఇంతలో మరోవైపు పిల్లయ్ అలా సాయి ఇస్తున్న వేడి నీటి చెంబుని తీసుకొని తనకి ఇష్టం లేకపోయినా ఇన్నిసార్లు చెప్పినా కూడా ఇక్కడే ఉన్నారని సాయి ఇచ్చిన ఆ చెంబుని ఒక్కసారిగా కిందకి వదిలేస్తారు. చెంబులోని నీరు చెంబు కింద పడిపోయి సొట్టపడతాయి. వెంటనే సాయి, నేను నా బాధ్యతగా మీ ఆరోగ్యం కాపాడడం కోసం వేడి నీరు తీసుకువచ్చి ఇచ్చాను, మీరు నిరాకరించినా కూడా రేపు కూడా నేను వేడి నీరు తీసుకొని వస్తాను, ఇది నా బాధ్యత, మీకు సహాయం చేయడం అని చెప్పి సాయి అలా కింద పడిపోయిన చెంబుని తీసుకొని అక్కడి నుంచి తిరిగి బయలుదేరి వెళ్ళిపోతారు. పిల్లయ్ తన కుర్చీలో తిరిగి వెళ్ళి కూర్చోబోతూ ఉండగా అతని కాలుకి ఏదో నొప్పిగా అనిపిస్తుంది. వెంటనే కుమారుడు, నాన్నగారు ఏమైంది, మరలా మీకు కాలు నొప్పి మొదలైందా అని కంగారు పడుతూ, కూర్చోండి, నెమ్మదిగా కూర్చోండి అని చెప్పి అలా కూర్చోబెట్టే ప్రయత్నం చేసి ఎలా ఉంది ఇప్పుడు అని మాట్లాడిస్తూ ఉంటారు. ఇంతలో ముందుకు వెళ్ళిన సాయికి అతనికి బాగలేదు అనే విషయం అర్థమవుతుంది. వెంటనే సాయి, భగవంతుడు ప్రతి ఒక్కరికి సహాయాన్ని అందిస్తారు, అతను అన్ని చోట్లకి రాలేకపోయినప్పటికీ కూడాను, కానీ ఆ సహాయాన్ని పొందాలి అంటే మనకు కూడా అదృష్టం ఉండాలి, అలాగే మనకు కొంత మనసు ప్రశాంతతని కలిగి ఉండాల్సి ఉంటుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.